అమ్మ ఇంకొకటి ఇందాక దక్షిణామూర్తి గురించి చెప్పారు కదా, అసలు దక్షిణామూర్తి అవతార రహస్యం గురించి కొంచెం తెలియజేస్తారమ్మా అసలు? చెప్తాను. దక్షిణామూర్తి అంటే మీకు అందులోనే ఉంది. ఏమిటి అంటే అర్ధనారీశ్వర తత్వంలో దక్షిణ భాగాన్ని ఎవరున్నారు అంటే దక్షిణం అంటే కుడి భాగం. కుడి భాగంలో శివయ్య ఉన్నారు. ఈయనకి దక్షిణామూర్తి, కాకపోతే దక్షిణామూర్తి కంటే మేధా దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. అవును. ఈ దక్షిణామూర్తికి అసలు అవతారానికి రహస్యం ఏమిటి అని అంటే, మీరు చూసినప్పుడు సతీదేవి దక్షుడి యజ్ఞానికి వచ్చారు. అంటే శివుడు రావద్దంటారు, వాళ్ళ నాన్నగారు పిలవరు. అవును. అయినా సరే అమ్మ వస్తానని చెప్పేసి దెబ్బలాడి మరీ వస్తారు. వచ్చిన తర్వాత అసలు అక్కడ రావడానికి కూడా కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే తండ్రి శివుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి నాకు ఈ జన్మలో ఆయన ద్వారా జన్మ వచ్చింది కాబట్టి నేను ఆయనకి తెలియచేయాలి అన్న దాంతో వస్తుంది తప్ప, వీళ్ళందరూ అనుకున్నట్టు పుట్టింటి మీద స్త్రీకున్న వ్యామోహంతో ఆవిడ రాలే. శివుడి యొక్క గొప్పతనం ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని వస్తుంది. అక్కడే తనుంటే శివుడికి అసలు కోపం రాదు, ఈయనకి ఎప్పుడూ అహంకారం పోదు. కానీ తన తండ్రి కాబట్టి ఈయన ఉన్నతంగా, అంటే ఆయన ప్రజాపతి. అవును. ప్రజాపతి అవడం వల్ల ఇంకా ఉన్నతంగా ఉండాలి. అందుకని చెప్పేసి ఆయనకి తెలియజేయడానికని అమ్మ వస్తుంది. వచ్చి ఇంకా ఈయన మాట వింటలేదు, ఇంక ఈయన అహంకారం ముదిరిపోయింది. అప్పుడు తండ్రి అయినా సరే ఎవరైనా సరే శిక్ష పడాలి. శిక్ష పడాలి అంటే ఖచ్చితంగా ఎవరికి కోపం రావాలి? శివుడికి కోపం రావాలి. శివుడికి ఉత్తరే ఎందుకు కోపం వస్తుంది? అందుకని చెప్పేసి ఆవిడ లేకపోతేనే కదా కోపం వస్తుంది. అందుకని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది అంటే అగ్నిలో ఆహుతి అవుతారు. అదంతా మనకి తెలుసు. అగ్నిలో ఆహుతి అయిన తర్వాత ఏమవుతుంది అంటే అమ్మవారిని భుజాల మీద వేసుకుని శివయ్య నడుస్తూ వెళ్ళిపోతారు. అక్కడ అన్నీ అంటే ఆ శక్తి యొక్క ప్రేతాత్మని ఇక్కడ వేసుకోవడం వల్ల ఆయన ఏం చేస్తారు, అంతా ధ్వంసం చేసుకుంటూ ఆ స్థితిలో ఏమవుతుంది అంటే ఈ శక్తి యొక్క ఆత్మశక్తి ఈ శివయ్యలో కలిసిపోతుందన్నమాట. ఆ కలిసిపోయిన స్వరూపమే ఇక్కడ దక్షిణామూర్తి. అందువల్ల ఏంటి అంటే ఆయన పూర్తిగా మనకి ఏం ప్రసాదిస్తారు, ఆ దక్షిణామూర్తిని కొలిస్తే జ్ఞానము శక్తి రెండు వస్తాయి. నార్మల్గా ఏంటంటే అర్ధనారీశ్వర తత్వాన్ని కొలిచినప్పుడు జ్ఞానం శక్తి, అమ్మవారినే కొలిస్తే జ్ఞానం వస్తుంది, అయ్యవారినే కొలిస్తే శక్తి వస్తుంది. కానీ ఇక్కడ ఇద్దరిని కలిపి కొలుస్తున్నాం కాబట్టి ఆయనే గురువై మనకు జ్ఞానశక్తిని ప్రసాదిస్తారు. ఎప్పుడైతే ఆ జ్ఞానం శక్తి మన లోపలికి వచ్చిందో మనకంటే ఇంక గొప్పగా ఎవరు ఉండరు. అందుకని దక్షిణామూర్తి ఉపాసన చాలా 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 విశిష్టమైనది. ఎందువల్ల ఇద్దరిని ఒకే రూపంలో కొలుచుకునే స్థితి. మీరు చూస్తే కూడా ఫస్ట్ అసలు వెళ్ళగానే అంటే శివుడి గుడికి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు చూడండి, ఏ గుడికైనా వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అంటే చాలా గంభీరంగా అనిపించదు శివుడి యొక్క ఎనర్జీ. ఎలా అంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది. శివాలయానికి వెళ్తే ఏ శివాలయం అయినా సరే చూస్తే అలా. కానీ మీరు ఎక్కడ అనంటే మీరు ఆ గంభీరత్వాన్ని చూసే ప్రదేశం ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. అక్కడికి వెళ్ళగానే ఆ గంభీరత్వం అంటే ఒక్కసారి మనం ఏంటంటే శివుడి దగ్గరికి వెళ్తాం కానీ అమ్మలా ఫీల్ అవుతాం. ఎందుకంటే అమ్మవారి గుడికి వెళ్తే మీరు ఆ సాఫ్ట్ ఎనర్జీ ఉండదు. మీరు చూస్తే అంటే ఆ గంభీరత్వం ఆ శక్తి మనకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళగానే ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ మహాకాళేశ్వర్లో ఎందుకు ఉంటుంది అని అనుకున్నప్పుడు అది దక్షిణామూర్తి యొక్క స్వరూపము అని అనిపిస్తుంది ఎప్పుడు. ఎందుకంటే దక్షిణామూర్తి విగ్రహం దగ్గరికి మీరు వెళ్ళిన సడన్గా విగ్రహాన్ని చూడండి, ఆ గంభీరత్వం అయితే కనిపిస్తుంది మీకు. నార్మల్ శివుడికి దక్షిణామూర్తికి ఉన్న తేడా అదే. ఎందుకంటే ఆయనలో పూర్తిగా నిండున్నది ఎవరిది అంటే అమ్మశక్తి. ఆ అమ్మశక్తి అవడం వల్లే మీరు అక్కడికి అసలు వెళ్ళగానే ఆ స్ట్రాంగ్ ఎనర్జీ అంటారు చూసారా, ఆ వైబ్రేషన్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి.